యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై. యెహోషువ 8వ అధ్యాయం 2వ వచనం. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకునవలెను. యెహోషువ 6:18 మరియు 8:2 వచనాలను పక్కపక్కన పెట్టి చూస్తే ఆకాను ఎంత పెద్ద పొరపాటు చేశాడో అర్థమవుతుంది. ఆకాను దొంగిలించిన వస్తువులు చాలా స్వల్పమైనవి. ఒక వస్త్రం, కొంత వెండి, ఒక బంగారు కమ్మి. కానీ వాటి కోసం అతను దేవుడు కనాను దేశంలో ఇవ్వబోయే సమృద్ధి అయిన స్వాస్థ్యాన్ని, తన ప్రాణాన్ని మరియు తన కుటుంబ భవిష్యత్తును పూర్తిగా కోల్పోయాడు. దేవుని సమయం కంటే ముందే మనం దేన్నైనా తప్పుడు మార్గంలో సంపాదించాలని చూస్తే దేవుడు మన కోసం దాచి ఉంచిన అత్యుత్తమైన ఆశీర్వాదాలను మనమే చేజేతులా పాడు చేసుకుంటాము. ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా దైనందిన జీవితంలో సరైన మార్గంలో వెళ్తే ఆలస్యమవుతుందేమో అనిపించినప్పుడు తప్పుడు మార్గంలో వెళ్తే త్వరగా లాభం వస్తుందనే శోధన ఎదురుతుంది. ఆకానులాగా లోభత్వానికి లోనైతే మనం ఆత్మీయంగా విఫలమవుతాం. కానీ యోసేపు వలె, దానియేలు వలె దేవుని భయం కలిగి నిలబడితే ఆ పరీక్ష మనల్ని మరింత ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. ఆకాను వృత్తాంతం కేవలం ఒక బైబిల్ కథ మాత్రమే కాదు. నేటి సమాజంలో ధనాపేక్ష, తొందరపాటుతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు. దేవుని చిత్తానికి లోబడి ఆయన సమయం కొరకు ఓపికతో కనిపెట్టే ఆత్మీయ మనస్సును దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈరోజు ఆకాను జీవితం ద్వారా మీరు మాకు నేర్పించిన హెచ్చరికను బట్టి వందనాలు. ప్రభా, నేటి సమాజంలో ఉన్న ఒత్తిడులు, త్వరగా స్థిరపడాలి అనే ఆరాటం, ధనాపేక్ష అనే శోధన నుండి మమ్మల్ని కాపాడండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, దైనందిన జీవితంలో తప్పుడు మార్గాలు వెతకకుండా మీ మార్గంలో నడిచేలా సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.